ఒక పట్టణంలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. కోవిడ్ సమయంలో అతని ఆఫీస్ మూతబడింది. జీతం రాలేదు. ఇంటి ఖర్చులు నడపడం చాలా కష్టం అయింది. అప్పట్లో రాజు పక్క ఇంట్లో ఉండే శేఖర్ అతనికి సహాయం చేశాడు. రోజూ కూరగాయలు, బియ్యం కొని ఇచ్చి పిల్లల చదువుకు సహకరించాడు. రాజు శేఖర్కి ధన్యవాదాలు చెప్పాడు. శేఖర్ చిరునవ్వుతో చెప్పాడు, స్నేహితుడికి సహాయం చేయడం మన కర్తవ్యం. రేపు నీకు అవకాశం వచ్చినప్పుడు ఇంకొకరికి సహాయం చేయు అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత రాజు పరిస్థితి మెరుగైంది. తిరిగి ఉద్యోగం వచ్చి బాగానే సంపాదించసాగాడు. ఒకరోజు శేఖర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. రాజు వెంటనే వెళ్లి డబ్బుతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. శేఖర్ సంతోషంగా చెప్పాడు, నీకు చేసిన సహాయం గుర్తు చేసుకున్నందుకు నాకు నిజమైన ఆనందం. కృతజ్ఞతే మనిషి గొప్పతనం. నీతి: ఎవరికైనా కష్టం సమయంలో సహాయం చేసిన వాళ్లను మర్చిపోవద్దు. కృతజ్ఞత చూపే మనసే నిజమైన మానవత్వం.